అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, నాయని రాజేందర్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మా ఉప ముఖ్యమంత్రి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు వారికి అందరికీ కూడా పాలాభిషేకం చేసి ఇవాళ ధన్యవాదాలు తెలపడానికి హనంకొండ గడ్డ మీద అంబేద్కర్ సాక్షిగా ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో 42% రిజర్వేషన్ కల్పిస్తాం, మమ్మల్ని ఎంపీగా పార్లమెంటుకు పంపండి, అందరినీ మాకు రాజ్యాన్ని ఇవ్వండి, తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించుకోండి అని మాట ఇచ్చిన ప్రకారం ఇలా బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. వారికి నిజంగా కూడా మేమందరం బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తున్నాం. వారు చేసిన దానికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బీసీ నాయకులు మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు చేసినటువంటి కృషి, ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటి కృషి, జాజుల సీనన్న గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా కూడా 33 జిల్లాలు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి వాళ్లకు సపోర్ట్గా ఉండి గెలిపించినటువంటి ఆ కృతజ్ఞతతోనే ఈరోజు మనకు బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరోసారి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. వారు చేసినటువంటి దానికి మేము పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి కూడా రేపు 25వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమం, ఢిల్లీలో పోయి పార్లమెంట్ దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తాం, తర్వాత జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం. అన్ని విధాల బీసీలను ఆదుకున్న కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉండి రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేస్తాం. బీసీలంతా ఏకమై కూడా మన బీసీలను గెలిపించుకోవాలి. రేపు రిజర్వేషన్ ప్రకారం వచ్చినటువంటి ప్రతి ఒక్క సీట్లో కూడా మన బీసీలంతా నిలబడడానికి సన్నద్ధం కావాలి. నిలబడడానికి అందరూ సన్నద్ధం అయితే వచ్చిన రిజర్వేషన్లు ఖరాబ్ కాకుండా రేపు మనం రాజ్యాన్ని సాధించుకోవడానికి ముందు వరుసలో ఉండాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు వారిచ్చిన మాట నిలబెట్టుకొని నిన్న అసెంబ్లీలో బీసీల బిల్లును ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి ఈరోజు అభినందిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు తెలుస్తూ పాలాభిషేకం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు హనుమకొండ అంబేద్కర్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మరి స్థానిక ఎమ్మెల్యే నాయని రేవంత్ రెడ్డి గారి అందరికీ కూడా ఇక్కడ మా ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. వారందరికీ కూడా అభినందిస్తూ, వారందరికీ అభినందనలు తెలుస్తూ బీసీ సంఘం అందరూ కూడా మీకు రుణపడి ఉంటామని చెప్తున్నాం. అలాగే మరి భారతీయ జనతా పార్టీ కూడా, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా బీసీల చట్టం చేయాల్సిన అవసరం ఉంది.